ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యొక్క శుభాలు తెలియజేస్తూ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము, ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 30వ అధ్యాయము 17-18 ధ్యానం చేద్దాం. చూడండి. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోనియు ఎలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నాను కదా, అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను, నీ దేవుడైన యెహోవా వాక్కు. చాలండి. ఏ పేరు పెడతాడు? 18వ వచనం చదువుతాం. 18వ వచనం చదువుతాం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, యాకోబు నివాస స్థలములను నేను కరుణించి వాడి గుడారములలో వారిని శరణలో నుండి రప్పించినట్లుగా ఆ పట్టణము దాని కొండ మీద కట్టించదు. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు ఇశ్రాయేలు మరుగైన స్థలంలో ఉన్నారు. ఇశ్రాయేలుకి చేస్తున్న వాగ్దానాన్ని నేడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. కదా, నేను ఎవరు లక్ష్య పెట్టని వ్యక్తిగాని ఉండవు, ఎవరు నన్ను పట్టించుకోని వ్యక్తిగాని ఉండవు, ఎవరు లక్ష్య పెట్టని వ్యక్తిగాని ఉండవు. కానీ ప్రభు అయిన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీకు ఒక పేరు పెట్టుచున్నాను, నేను మొదట నీకు ఆరోగ్యమును కలుగు చేస్తున్నాను. ఏ ఆరోగ్యము? దేహమునకు ఆరోగ్యము, మనస్సుకు కూడా ఆరోగ్యము. ఇలా జ్ఞాపకం చేసుకోండి. దేహమునకు ఆరోగ్యమును, మరి మనస్సుకు కూడా ఆరోగ్యం అవసరం. పిల్లరా, దేహమునకు కలిగే రోగములకు మెడిసిన్ దొరుకును, కానీ మానసికమైన ఒత్తిళ్లకు ఏ మందు దొరుకును అంటే యేసుక్రీస్తు వారే దానికి ఒక పరిష్కారమైన మందులు ఇచ్చి ప్రభు కృపనిచ్చి ఆ వ్యక్తిని సంపూర్ణంగా చేయటకు ప్రభు కృప చూపునుగాక. చూడకుండా ఒక నిమిషం ఆలోచిస్తే మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది ఈ విధంగా, ఎవరికి గాయాలు తగ్గుతాయి? ఎవరి గాయాలను ఆయన మానుకుపోతున్నాడు? ఎవరి గాయాలను ఎందుకు మానుకుతున్నాడు? కదా, ఇదే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నీ గాయములను మానుకదు అంటాడు. ఏం మానుతారట? నీ గాయములను మానుకదు. ఎవరికి గాయాలు తగ్గుతాయి? ఎవరికి గాయము అంటే మనకు తెలుగులో మనం భాషలో చెప్పుకోవచ్చు. చెప్పదు ఆయన ఏమని